ఆలు మగల కలహాలు పిల్లల ఉసురు తీశాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణ అన్యం పుణ్యం ఎరుగని ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మండలం మసీదుపురానికి చెందిన నర్సింహులు పద్మ దంపతులకు సంజీవ్ కుమార్, మనోజ్ కుమార్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఉపాధి హామీ పని విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చినికి గాలివానలా మారింది. క్షణికావేశంలో పద్మపై చేయి చేసుకున్న నర్సింహులు ఇల్లు వదిలి బయటికెళ్లాడు. భర్తపై కోపంతో పద్మ తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తను ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు పిల్లలకు అంటుకున్న మంటల్ని ఆర్పేసి చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 90% గాయపడిన చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. కోసమే పిల్లల్ని లేదు పోసుకున్నదే తప్పించినారు. ఏం అయ్యలేదు. ఇద్దరే, సంజయ్, మనోజ్. వాళ్ళ పుట్టింటి పోయిందమ్మా, ఊరికి వచ్చినారు. అందరు వాళ్ళు సుగ్గిపోతుంటే సుగ్గిపోదామని అడిగింది అమ్మ. ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళబోతావాలని పిల్లడు వద్దులా అన్నాడు. ఇంకా అందుకే గొడవ భార్యాభర్తలు. ఏమి మరి ఏరే గొడవ అయితే ఏం లేదు, పెట్రోల్ పోసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారుల తల్లిదండ్రులను విచారిస్తున్నారు.